గొలియాతు ఇశ్రాయేల్ దేశం ఎదుట నిలబడినప్పుడు, గొలియాతు సౌలు దగ్గర నిలబడినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిదనంటే, ఇశ్రాయేల్ దేశంలో మగవాడు ఎవడైనా ఉంటే ఒక్కడిని పంపించండి, ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం చేయగలిగిన వాడు ఒకే ఒక్కడిని పంపించండి, వాడు ఒక్కడు మమ్మల్ని గెలిస్తే చాలు, మా ఫిలిస్తీన్ల దేశం అంతా మీకు కప్పం కట్టేస్తాం, ఫిలిస్తీన్ల దేశం అంతా మీకు మా రాజ్యంలోంచి రావాల్సిన ప్రతి కానుకను మీకు ఇచ్చేస్తామని అనేక సందర్భంలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఏం చేశారట? దూషించాడు. ఆయన దావీదుతో మాట్లాడుతున్న మాట, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? నువ్వెంత, నీ అధికారం ఎంత, నీ సైజ్ ఎంత, నేనేంది 7 అడుగులున్నటువంటి నన్ను జయించడానికి కేవలం ఒక కడ్బాలు ఎత్తుకొని వచ్చేస్తున్నావు, నువ్వెంతరా అని దావీదుని ఏం చేశాడు చెప్పండి? అపహసించాడు, అంటే ఎగతాళి చేశాడు. బావినండి, లోకంలో ఉన్నటువంటి అనేక మంది, సంఘంలో ఉన్న అనేక మంది ఈరోజు తోటి విశ్వాసులైనా సరే, తోటి సేవకులైనా సరే, లోకంలో ఉన్న ఎవరినైనా సరే అనేక మంది చేసేది ఇలాంటి అపహాస్యం కాదా? నాకు డబ్బు ఉన్నప్పుడు, ఎదుటి వారికి డబ్బు లేనప్పుడు, నేను వారికి అనుకూలంగా ఉండాల్సినటువంటి నేను నాకున్న డబ్బును బట్టి ఎదుటి వారికి లేనటువంటి ఆ ఆర్థిక స్వాతంత్రాన్ని బట్టి ఎదుటి వారిని నేను కించపరిచేవాడిగా ఉంటే చెప్పండి, నేను ఎవరినైపోతానంట? దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి స్థితిగతుల్లో ఈ దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి మనము, నాకిచ్చాడు నీకు ఇవ్వలేదని లేని వారిని చూసి ఎక్కిరిస్తా బ్రతికేమో చెప్పండి. అనేక మందికి వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి అనేక మంది ఎక్కిరించేవారు లేరు. సంఘంలో పేదవారు కనపడితే చాలు, పాత చీర కట్టుకొచ్చావు, ఇంకా ఎప్పుడు ఈ సిలుగు చీరలేనా కొనమని చెప్పు అన్నని. వారికి డబ్బు లేదని తెలుసు, తెలీదా? ఎదుటి వారికి ఆర్థికంగా బలం లేదని తెలిసినా సరే అవి కొనండి, ఇవి కొనండి, పాపను అక్కడ చేర్చండి, అబ్బా నీడ చదివించండి అని ఉచిత సలహాలు ఇస్తాడంటే అర్థం ఏంటన్నమాట? మాకు డబ్బు ఉంది, మీకు డబ్బు లేదని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కిరిచ్చి బ్రతుకుతున్నారు. అనేక మంది సంఘంలో ఉన్నవారికి ఇది బాగా ఎక్కువ. పాట పాడినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాగా వామ్ వాటర్ తాగాక పాట బాగా పాడతావు అన్నవాళ్ళు లేరు. ఈరోజు పాట బాగా పాడితే పాడినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోజులు ఇస్తారంటే అర్థం వాడెవడో అపహాసకుడు. దేవుడు వాడికి ఇచ్చినటువంటి ఆర్థిక స్వాతంత్రాన్ని బట్టి అనేక మంది ఇతరులను ఎక్కిరిస్తున్నారు. అనేక మంది వారికి ఉన్నటువంటి అంతస్తును బట్టో, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టో లేనటువంటి వారిని ఏం చేస్తున్నారట?